పోలవరంలో జరిగిన విధ్వంసాన్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు వచ్చిన విదేశీ నిపుణుల బృందం పరిశీలన 3వ రోజు కొనసాగుతోంది. విదేశీ నిపుణుల బృందం పర్యటన ఇవాళే ఆఖరి రోజు కావడంతో కాసేపట్లో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష చేపట్టనుంది. ఈ సమీక్ష అనంతరం పోలవరం ప్రాజెక్టుపై నిపుణుల బృందం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇక ఈ నివేదికను పరిశీలించిన తర్వాత మాత్రమే భవిష్యత్ కార్యాచరణపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రానుంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిపుణుల బృందం ఈ రోజు 3వ రోజు పర్యటించబోతోంది. ఆఖరి రోజు కావడంతో తర్వాత నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, లక్ష్మీదుర్గ మనం చూస్తున్నాము. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి విదేశీ నిపుణుల బృందం అయితే ఈ రోజు సమీక్ష నిర్వహిస్తుంది. మొత్తం 4 రోజుల పాటు వాళ్ళు ఇక్కడ మాట్లాడతారు. నిన్న అదేవిధంగా 2 రోజుల పాటు వాళ్ళు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు పోలవరం ప్రాజెక్ట్ ని. అయితే నిన్నటి నుంచి మాత్రం పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అసలు గతంలో ఎటువంటి నష్టం కలిగింది ప్రాజెక్టు, ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఆ తర్వాత రాబోయే కాలంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు దాని మీద ఈ విదేశీ నిపుణుల బృందం అయితే అధికారులతో సమీక్ష జరుగుతున్నారు. అటు కాంట్రాక్ట్ ఏజెన్సీ అదేవిధంగా ఇంజనీర్లతో సమీక్ష జరుగుతున్నారు. ఈ సమీక్ష ఈ రోజు మధ్యాహ్నం 3-4 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు విదేశీ నిపుణుల బృందానికి సంబంధించి ఈ రోజు ఆఖరి రోజు పర్యటన వాళ్ళు ఈ రోజు ఈ సమీక్ష పూర్తయిన తర్వాత ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది ప్రభుత్వానికి. ఆ తర్వాత వాళ్ళు రేపు ఢిల్లీ నుంచి వాళ్ళ స్వదేశాలైన అమెరికా, కెనడా బయలుదేరి వెళ్తారు. అయితే ఇప్పటివరకు అయితే ఈ జరిగిన సమీక్ష ప్రకారం మనం చూస్తే డయాఫ్రమాలకు సంబంధించి కొన్ని చర్యలు తీసుకుంటే చాలు, దాన్ని మళ్ళీ పునర్నిర్మించాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్నట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా మొత్తం 3 రకాల ప్రతిపాదనలు చేశారు డయాఫ్రమాలకు సంబంధించి. ఒకటి, ఎక్కడైతే దెబ్బతిందో ఆ ప్రాంతాన్ని మళ్ళీ ఆ ప్రాంతంలో మళ్ళీ కొత్తగా వాల్ కట్టడం లేదా దాన్ని మరమ్మతు చేయాలని చెప్పి అంటున్నారు. అదేవిధంగా మొత్తం డ్యామ్ ఏదైతే మొత్తం డయాఫ్రమాల్ ఏదైతే ఉందో దాన్ని కొత్తగా నిర్మించాలని చెప్పేసి చెప్తున్నారు. ఇలా 3 రకాల ప్రతిపాదనలు అయితే వాళ్ళు పెట్టారు. దీనికి సంబంధించి అయితే తుది నిర్ణయంగా తీసుకువస్తుంది. ఈ నిపుణులు కూడా ఇంకా దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు జరిగే సమీక్ష అయితే ఒక అవగాహన వస్తారు. ఆ తర్వాత డయాఫ్రమాలకు సంబంధించి అదేవిధంగా గైడ్ బండ్లకు సంబంధించి కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి దాని మీద కూడా ఒక నిర్ణయానికి వస్తారు. అంతేకాకుండా అప్పర్ కాపర్ డ్యామ్ అదేవిధంగా లోయర్ కాపర్ డ్యామ్, ఈ 2 కాపర్ డ్యాముల నుంచి సీపేజీ అంటే ఈ కాపర్ డ్యామ్ నుంచి అడుగు నుంచి వాటర్ వస్తుంది. ఈ వాటర్ డయాఫ్రమ్ వాల్ వెళ్తుంది. దీని వల్ల కొంత నష్టం డయాఫ్రమ్ వాల్ కొంత నష్టం కలిగే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నారు. అయితే ఈ డయాఫ్రమ్ వాల్ మీదుగా సీపేజ్ వాటర్ వెళ్ళడం వల్ల పెద్దగా నష్టం లేదని చెప్పేసి కూడా ఇంజనీరింగ్ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద దీని అంతటి సంబంధించి ఒక కంక్లూజన్ రావాల్సింది. ఈ రోజు మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతానికి ఈ సమీక్షను పూర్తయిన తర్వాత ఈ విదేశీ నిపుణులు ఒక అవగాహన వస్తారని చెప్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే వాళ్ళ సమీక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రాంబాబు.